బాలానగర్ లాంటి ఏరియా కొంచెం మాస్ ఏరియా అనే అనుకోవచ్చు. అలాంటి ఏరియాలో ఇలాంటి హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ అనేవి అక్కడ చాలా తక్కువ. మీరు అక్కడ హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ ఇనిషియేట్ చేయడానికి కారణం ఏంటండి? ఇది ముందు 2012-13లో ఒక 4,000 స్క్వేర్ యార్డ్స్ ఆర్ 4 ఎకర్స్ 4 ఎకర్స్ నాన్నే తులమన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రాపర్టీ తీసుకున్నామండి. అది తీసుకున్న తర్వాత ఈ ఏరియాలో అసలు చాలా అంత మనకు అది ఇండస్ట్రియల్ జోన్ అది. అవును. అక్కడ అపార్ట్మెంట్స్ కల్చర్ ఇక్కడ రాలేదండి. ఇక్కడ నాకు మా దగ్గర ఆఫీస్ వాళ్ళను పంపించేసి మీరు కొంచెం మార్కెట్ ఫీజిబిలిటీ చూడండి అని పంపించాను. లేదు సార్ ఈ ఏరియాలో ఎక్కలేదు, 2,000 రూపీస్ కన్నా ఎక్కువ రాదు, 2,500 రూపీస్ కన్నా ఎక్కువ రాదు అన్నారు. అలా ఎందుకు రాదు, ఇంత మంచి సెంట్రల్ లొకాలిటీ ఉంది, ఇంత మంచి రోడ్డు ఉంది, ఇంత అప్రోచ్ ఉంది, ఎందుకు కాదనేది నేను ఆ పట్టుదలతో నా జిద్దు మీద నేను చేశాను. నాకు అది చాలా కలిసి వచ్చింది. అది ఓకే. ఎంత నెగిటివ్ అనుకున్నా అంత పాజిటివ్ అయిందండి. బౌన్స్ బ్యాక్ వైపు అంత పాజిటివ్ వచ్చింది. నేను ఆ ఏరియాలో ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టాను, అరౌండ్ 200 ఫ్లాట్స్, ఒకటి మాల్ అండ్ మల్టీప్లెక్స్ చేశాను. సో ఆ బిల్డింగ్తో ఫస్ట్ ఆ ఏరియాలో నేను చేసిన తర్వాతనే మిగతా అక్కడ కూడా వస్తున్నవి. నేను చేసిన తర్వాతనే ఆ రోడ్డుకు వాల్యూ వచ్చింది, రోడ్డుకి డిమాండ్ కూడా పెరిగిపోయింది.